తెలంగాణ ఉద్యమంలో వరంగల్ శ్రీనివాస్ ఏడ చూసినా కనబడ్డాడు, ఎక్కడ చూసినా కనబడ్డాడు. వరంగల్ శ్రీనివాస్ కనబడని సభలు పెద్దగా ఏమి లేకుండే, కానీ కనుమరుగైపోయిందా వరంగల్ శ్రీనివాస్ అని అంటే. నాది పెద్ద టీం, ఒక 80-100 మంది టీం. అందులో మెయిన్గా ఈ తలపైన బోనాలు పెట్టుకొని అమరవీరులకు దీపారాధన పాట ఉండేది. పల్లె ఎట్లా పతనమైపోతున్నాయని ఒకటి ఉండేది. ఏం పాట అది? అది ఓయమ్మ నా పల్లె సీమ 100 ఏళ్ళకు పూర్వం మానవుని కంప్లీట్ పరిపూర్ణమైన చరిత్ర. ఇప్పుడు ఎందుకు కొప్పెరలాగున్న చెరువులన్నీ కప్పు సాసర్లాగా ఎందుకు అయినాయని అట్లా. ఒకసారి అది పాడతారా పాట గట్టిగా మంచిగా, పాత శ్రీనివాస్ లెక్క పాడాలి. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్టానడు బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందిచ్చుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగా ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ చాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టాడంటూ చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ చిరబోయి కూసుండే కదరా. అంతటా చెట్లు నరికేసి చూడండి, ప్లాస్టిక్ చెట్ల తీగలు ఆఫీసులల్లా ఇండ్లల్లా బగ్గ బలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ అయిపోయింది బతికే. మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్రామె పగుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొలిసి తెచ్చేది, పల్లికాయే పాల మక్క జొన్న కంకి పచ్చి సీతాపలక నుప్పులల్లా కాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని చలివెల్ల నీళ్లు దాగచ్చేది, ఆ గోవులేడా పోయినాయో అంగలనాటి బోయిలేడా పోయినారో, గోసి గొంగడి మాసి పోయిన గోవులు కోత కానకు ఎల్లిపాయే. అంటే మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్ర మేప గుట్టకు పోయేది, ఆ గుట్టకు తుమ్మ చెట్లుంటాయి, చింతపలక చెట్లుంటాయి, మామిడి చెట్లుంటాయి, నేరేడు చెట్లుంటాయి, అన్ని ఇరికి చెట్లు, తురికి చెట్లు, పరికి చెట్లు, బలస పండ్ల చెట్లు ఇవన్నీ ఉండేది. మేపడానికి మేకలను కుట్టుకొని పోయేది. ఇప్పుడు ఆ గుట్టల్లో కూడా తింటాను మింగుతూరు కాబట్టి ఆ గుట్టల్లో ఆ టంపి పెట్టి కంకులు కాల్చుకునేది లేదు, ఆ సెలవులు లేవు, బతుకు ఇట్లా శిథిలం అయిపోయింది. మీరు ఎప్పుడు రాశారని పాట ఎప్పుడు రాశారు? 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన. మీరు 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ గుట్టలో నా మాటనే లేదు, అసలు గుట్టలే లేవు, ఏడ కనబడాయి మీకు గుట్టలు, ఏమున్న దేవస్థానాలే కనబడతాయి, ఇక అంతకుమించి గుట్టలు కనబడతలు. కాలం చాలా మారిపోయింది. అప్పుడు పజ్జొన్న రొట్టెలు, మొక్కజొన్న రొట్టెలు, ఉప్పుడు పిండి, సగ్గు పిండి, సత్తు పిండి, ఉలువకట్టు, ముద్ద ఉడువులు, ఇప్ప ఉడువులు, సర్వపిండి, ఇవన్నీ. సర్వపిండి అలా సారా దుకాణంగానే దొరుకుతుంది, జున్ను లేదు. ఇప్పుడు వెనకట పలానోళ్ళ మనోరాలు పెద్ద మనిషి అయిందంటే అవో ఐజ్యోతులు తీసుకుపోయేటోళ్ళు. అప్పాలు గంపను బూదిచ్చి ఆడుళ్ళు కాళ్ళను బూదించుకొని కంకణాలు కట్టుకొని గంప కంకణం కట్టి తీసుకుపోయేటోళ్ళు. పుల్లారెడ్డి మీటాటోళ్ళు అన్ని దొరుకుతాయి, 5 చేతుల గరిజాలు, 5 చేతుల జున్ను కూడా అద్దాల సాటుకు పోయేది. సుఖమత్తే ముఖంగా తీరని షాన్పోయి షాన్ రోజులు అయింది, గొంగడి మొత్తం దగ్గర గోసి పెట్టుకుందాం అన్న టైప్. అట్లా అమ్మగారింటికి పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది, దర్వాజలెత్తిన మొగరం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత బూదిచ్చేది, ఆడిబిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగరం కంట నీరు పెట్టేదిరా, ఇక మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా, ఆడిబిడ్డను ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే కలిగేది కదరా, ఆడిబిడ్డల విలువదలు అని మానవ జన్మ వ్యర్థం వేను కదరా. అంటే ఆడపిల్లని పిలవకుండా అమ్మగారు వాళ్ళు, అన్నదమ్ములు కానీ నాయన కానీ ఇల్లు కట్టుకుంటే ఆ మొగరం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప నమ్మకం అది, ఎంత గొప్ప సెంటిమెంట్. పిలవాలి ఆడబిడ్డను కడప మీద కూర్చుంటే కూడా ఓవని పంచండి కాలు ముక్తా, ఇప్పటికే పుట్టాడు అప్పులలో కుసో కిందికి దిగు లే అని కాలు తలగకుండా తొలి తిరిగేటోళ్ళు. ఆడపిల్ల మొహం మార్చుకుంటే ఏమున్నదో గైకొని ఎంబటి అవి తెచ్చి పెట్టేటోళ్ళు. ఆడపిల్ల ఏడ్చుకుంటా 7వ చేతితో ముక్షుడు తీసి అమ్మగారింటి గోడకు రాస్తే పరమల్లత్త అష్టదరిద్రం అన్నం దొరకదట. అంత గొప్ప నమ్మకాలు ఆడబిడ్డ అంటే. అవి ఎటుపోయినాయి ఇప్పుడు? అంటే ఎటుపోయినాయి అంటే సరోజన మీ అన్నగారింటి పోయినట, మా అన్నగారింటి పోలే వదిన, అన్న మంచోడు కానీ వదిన మొన్న పోతే బాగా గురిపించి తిట్టిందంటే పిల్ల
ఇప్పుడు కుడుకల పండుగ వస్తుంది, కుడుకలు పట్టుకొని పో మాట్లాడతారు మా ఉమ్, అంటే మాట మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకల పండుగ కలిపిపోయేదిరా. ఆ, అంత గొప్ప నా ఎరుకల నేను చుట్టాల మార్గము పోతే ఎంతో పావురంగ చూసేదిరా. కుంపటంతా కొన్ని కోసి కూర వండి కళ్ళు కూడా లేస్తే ఇల్లంత పండుగే. రోజుకొక్కల ఇంట్లో భోజనాలు పెట్టి ఈశ్వరులు ఎన్నో ఇచ్చి వాయనాలు ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఊరి అవలి దాకా సాగదోలి కండ్ల నీళ్లు తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే రామ ఇడుపులంటా తిరగవలరా. అసలు గొప్ప ప్రేమ గల్ల పల్లె. ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు ఎంత గొప్ప ప్రేమలంటే ఉమ్, ఫోన్ చేసి ఉమ్, అరే రాజేషు, ఉమ్, అరే ప్రవీణ్ ఉమ్, ఎక్కడున్నావురా ఆ, అంటే వాడు అన్నకి ఇక్కడ ఉన్నా అని చెప్పాడు. వాడు అన్న నువ్వెక్కడున్నావన్నా ఉమ్, అంటాడు. ఉమ్, నేను ఊళ్ళోకి వచ్చిండ్రా నీకోసం. అయ్యా నేను ఇప్పుడే వరంగల్కి వచ్చిందన్నా అంటాడు వాడు. ఉమ్, ఏం పని అన్నా? 50,000 కావాలరా. బుడ అని బలికెళ్ళి ఇంటికి పంపించాను ఫీజు కట్టకపోతే. అయ్యో అన్న ఎంత మాట అన్నావు, నిన్ను అడిగితే నేను ఇచ్చేటోని, ఇవాళ లేవు. ఇవాళ లేవు, సిట్టు కట్టే పొద్దుగానే. ఉమ్, ఆ కాలంలో మనిషి ఏడ్చుకుంటూ కూర్చుండి ఇంట్లో దొంగలు పడరు. నాగడి మీద ఎద్దు చచ్చిపోయింది అన్నాడు. ముఖం మార్చుకుంటే బిడ్డ కళ్ళు తాగును, ఈ గ్లాసులో కళ్ళు తీసుకో అని చెప్పి భార్య పిలిచి ఏమే పటోలా 50,000 పట్టుకరా కొడుకిద్దాం, మనం ఉండగా కొడుకు బాధపడేది ఉమ్, అని. ఎలాంటి కాగితం గవాయి సువీదు ఏది లేకుండా సంతకాలు లేకుండా ఇచ్చేది. ఇప్పుడు 5,000 కూడా బాండ్ పేపర్ తెచ్చుకొని రాసుకుంటాను. 500 బాండ్ పేపర్ మళ్ళా. ఎంత గొప్ప ఆ ప్రేమలు కంప్లీట్ పోయింది. పొగరున్నోడు ఒక్కడు కనబడతలేడు, షుగర్ ఉన్నోడు లేకుండా లేడు.